మెంటల్ రిటార్డేషన్ ఈరోజు మనం చెప్పుకోబోయే సబ్జెక్ట్ మెంటల్ రిటార్డేషన్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. అసలు ఈ మెంటల్ రిటార్డేషన్ అనగానేమి ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్. ఇంట్రడక్షన్. బుద్ధిమాంద్యత అనేది ఒక స్థితి మాత్రమే, వ్యాధి కాదు. కావున దీన్ని మనం చికిత్స చేయలేము. బుద్ధిమాంద్యత అనేది మెదడు క్షీణతకు గురి కావడం వల్ల వస్తుందని భావించారు. బుద్ధిమాంద్యతంగా పిల్లలకు సాధారణ ప్రజ్ఞా స్థాయి కన్నా తక్కువగా ఉంటుంది. అందువలన వారు చలన, భాషణ మరియు విద్యాపరమైన విషయాల నందు కూడా వెనుకబడి ఉంటారు. అయితే వారికి క్రమబద్ధమైన శిక్షణ ఇవ్వడం ద్వారా వారి యొక్క అవసరాలను మరియు అభ్యసనంలో వ్యక్తిగత, సాంఘిక, వృత్తిపరమైన సామర్థ్యాలను సాధిస్తారు. కావున వీరిపై శ్రద్ధ ఉంచి బోధనాభ్యసన ఇవ్వడం ద్వారా వారు స్వతహాగా జీవించగలరు. అయితే 20వ శతాబ్దం మొదట్లో బుద్ధిమాంద్యులు 3 రకాలుగా వర్గీకరించారు. అందులో 1 అల్ప బుద్ధిమాంద్యులు, 2 బుద్ధిహీనులు, 3 మూఢులు. బుద్ధిమాంద్యత నిర్వచనాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఎవరైతే సాధన ప్రవర్తన లేదా సాధారణ పిల్లవాడి కన్నా భిన్నంగా ఉంటారో వారిని బుద్ధిమాంద్యులు అంటారు. నెక్స్ట్, బుద్ధిమాంద్యులు అనగా పూర్తి స్థాయిలో పరిపక్వత చెందకపోయినా ఆ వ్యక్తిని బుద్ధిమాంద్యులు అంటారు. నెక్స్ట్, పుట్టుక మునుపు నుండి పుట్టిన తరువాత 18 సంవత్సరాల వయస్సు వరకు ఒక వ్యక్తి యొక్క మెదడు ఎదుగుదల సామాన్యంగా కానీ లేక అసలు లేకపోవడం కానీ కనిపించినట్లయితే అతన్ని బుద్ధిమాంద్యుడు అంటారు. నెక్స్ట్, మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులు తెలివితేటలు వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఈ వ్యక్తులు స్వతంత్రంగా సమాజంలో జీవించగలరు. శారన్ అండ్ డోరిస్ చెప్పారు. ఎవరైతే స్వతంత్రంగా తమ పనులు చేసుకోలేరో, ఎవరైతే ఇతరుల పర్యవేక్షణ, శ్రద్ధ అవసరమవుతాయో వారే మానసిక వికలాంగులు అని బెండా అనే ఆయన 1954లో చెప్పారు. నెక్స్ట్, సమాజంలో జీవించడానికి తగినంత మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలత్వం అని స్మిత్ అండ్ నిర్వర్త్ చెప్పారు. తర్వాత, ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయసుకు తగ్గ తెలివితేటలు లేని లక్షణాలను ప్రదర్శించబడే స్థితినే బుద్ధిమాంద్యత లేక మానసిక వైకల్యం అంటారు అని పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 నిర్వచనం ఇచ్చింది. తర్వాత, బుద్ధిమాంద్యత అనేది ముఖ్యంగా అభివృద్ధి సమయంలో లేదా తరువాత సరాసరి కన్నా తక్కువ గ్రహణ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండి దానికి అనుబంధంగా వివిధ వైకల్యాలు, ప్రవర్తనను మార్పులు కలిగి ఉన్నట్లయితే దానిని బుద్ధిమాంద్యత అంటారు అని AAMR అమెరికన్ అసోసియేషన్ విత్ మెంటల్ రిటార్డేషన్ చెబుతుంది. బుద్ధిమాంద్యత యొక్క లక్షణాలు మరియు రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బుద్ధిమాంద్యత 18 సంవత్సరాల వయస్సు లోపల కనిపిస్తుంది. మానసిక వికలాంగులు లేదా బుద్ధిమాంద్యులు గల పిల్లలు అందరూ ఒకే విధంగా ఉండరు. ఇక్కడ లక్షణాలు 2 రకాలుగా వర్గీకరించారు. 1 భౌతిక లేదా శారీరక లక్షణాలు, 2 ప్రవర్తన లక్షణాలు.
భౌతిక లక్షణాల గురించి తెలుసుకుందాం. 1. తన అవసరాల గురించి తల్లిదండ్రులకు, ఇతరులకు తెలియచెప్పలేకపోవడం. 2. తన శరీరంపై ధ్యాస లేకపోవడం. 3. చిన్న తల లేదా పెద్ద తల కలిగి ఉండటం. 4. నోటి వెంట చొంగ కారడం. 5. డౌన్ సిండ్రోమ్ లక్షణాలు కలిగి ఉండడం. 6. మలమూత్ర విసర్జనల గురించి అవగాహన లేకపోవడం మరియు అదుపు చేసుకోలేకపోవడం. 7. కూర్చోవడం, నిలబడటం, నడవటంలో ఆలస్యం మరియు ఇబ్బందులను ఎదుర్కోవటం. 8. ముఖ అవయవాలు జుట్టు ఉండవలసిన రీతిలో లేకపోవటం. 9. కండరాలు సమన్వయ లోపించడం. 10. బొంగురు గొంతు కలిగి ఉండటం. 11. ఏదైనా వస్తువును పట్టుకోవడంలో అసమర్థతను కలిగి ఉండటం. 12. మాటలు స్పష్టత లేకపోవడం. 13. చూడటం, వినటం, తాకటం, వాసన చూడటం మొదలగు పనులను ఆ వ్యక్తికే కాక చుట్టుప్రక్కల వ్యక్తులకు అర్థం కాని రీతిలో ఉండటం. 14. తన భావాలను అదుపులో ఉంచుకోవడంలో కష్టానికి గురి కావడం. 15. కాళ్ళు చేతులు బలహీనంగా ఉండి కదిలించడానికి కష్టంగా ఉండటం. ఇవన్నీ భౌతిక లక్షణాలు. ఇప్పుడు ప్రవర్తన లక్షణాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, సందర్భానుసారంగా ప్రవర్తించలేకపోవడం. నెంబర్ 2, చిన్న చిన్న సమస్యలను కూడా సొంతంగా పరిష్కరించలేకపోవటం. నెంబర్ 3, తక్కువ స్థాయి ప్రజ్ఞాశక్తి కలిగి ఉండటం. నెంబర్ 4, చేసిన పనిని మళ్ళా చేయడం. నెంబర్ 5, స్వయం హానికర ప్రవర్తన కలిగి ఉండటం. నెంబర్ 6, ఆగ్రహ ఆవేశపూరిత ప్రవర్తన కలిగి ఉండటం. నెంబర్ 7, నిద్రలేమితో బాధపడటం. నెంబర్ 8, ఒక్కొక్కసారి అతి చురుగ్గా కలిగి ఉండటం. నెంబర్ 9, ఇంటి వాతావరణంలోనూ, పాఠశాల వాతావరణంలోనూ, అదేవిధంగా సమాజంలోనూ తోటి వారి కన్నా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కలుగజేయటం. బుద్ధిమాంద్యత రకాలు. క్రానియల్ అనామలీస్. నెంబర్ 1, మాక్రోసెఫాలీ. మాక్రోసెఫాలీ అనేది ఒక స్థితి, అనగా పిల్లవాడి యొక్క తల సాధారణ స్థితి కన్నా పెద్దగా ఉంటుంది. సాధారణంగా సమవయస్కుల కన్నా తల పెద్దగా ఉంటుంది వీరిని ఎన్లార్జెడ్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఎన్లార్జెడ్ బ్రెయిన్ అని కూడా ఈ మాక్రోసెఫాలీ వారిని పిలుస్తారు. వీరి లక్షణాలు: నరాలు ఉబ్బెత్తుగా తల మీద కనిపిస్తాయి. పిల్లవాడు యొక్క చూపు కిందకు కలిగి ఉండటం, అనూహ్యంగా తల పెరగటం జరుగుతుంది. తర్వాత మైక్రోసెఫాలీ. మైక్రోసెఫాలీ అనే ఈ రకం ఒక స్థితి, అనగా పిల్లవాడి యొక్క తల సాధారణ స్థితి కన్నా చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. మైక్రోసెఫాలీ అనేది సాధారణ స్థితి కన్నా పెద్దగా ఉంటే మైక్రోసెఫాలీ, అదే తల సాధారణ స్థితి కన్నా చాలా తక్కువగా చిన్నగా ఉంటే మైక్రోసెఫాలీ. వీటి రెండిటి మధ్య తేడాని మనం గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం కన్ఫ్యూజన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మైక్రోసెఫాలీ అంటే పెద్ద తల, మైక్రోసెఫాలీ అంటే చిన్న తల. సింపుల్గా ఈ ట్రిక్తో గుర్తుపెట్టుకోవచ్చు. సాధారణంగా మనిషి యొక్క తల 17 ఇంచెస్ ఉంటుంది చుట్టుకొలత, ఇది గుర్తుపెట్టుకోవాలి. వీరి లక్షణాలు ఎలా ఉంటాయంటే, తల పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది, డెవలప్మెంట్ డిలే కలిగి ఉంటుంది, భాషణంలో కూడా ఇబ్బందులు కలిగి ఉంటారు, ఎక్కువగా తీవ్ర బుద్ధిమందత కలిగి ఉంటారు మైక్రోసెఫాలీకి చెందిన వాళ్ళు. హైడ్రోసెఫాలస్ తర్వాత కేటగిరీ హైడ్రోసెఫాలస్. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. తల పెద్దగా ఉండి సెరిబ్రస్ స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది వీరిలో.
సెరిబ్రస్ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీన్ని సరిదిద్దని పక్షంలో తీవ్ర మానసిక వైకల్యానికి గురై చనిపోవచ్చు కూడా. ఇది పుట్టినప్పుడు లేదా పూర్వ బాల్య దశలో వృద్ధి చెందుతుంది. దీని ద్వారా మెదడులో గడ్డ మెలింగ్ కూడా దారితీస్తుంది. పిల్లవాడి మెదడు నరాల్లో సిఎస్ఎఫ్ ద్రవం నిండిపోవడం వల్ల ఇది వస్తుంది. సిఎస్ఎఫ్ స్టాండర్డ్స్ ఫర్ సెరిబ్రో స్పినల్ ఫ్లూయిడ్. దీనికి చికిత్స చేయవచ్చు కానీ శాశ్వతంగా పరిష్కరించుకోలేము.